చూడండి ఒకసారి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరేంద్రములు నాకు బోధించుచున్నవి. దేవునికి స్తోత్రం. దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. సైన్యములకు అధిపతైన దేవుడని, ఆదరణకర్తని, సమాధానకర్తని, సర్వశక్తిమంతుడని, సర్వాధికారని, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడని, సర్వము వ్యాపించున్నాడని ఆయనకి ఎన్నో నామములు ఉన్నాయి. అయిపోయిందా? దయచేసి అలాగే లైవ్ అవదా? సరే ఇక వచ్చేసి రైట్. దేవునికి స్తోత్రం. కావున ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఆయన లక్షణాలు. ఆయన పేర్లు ఏంటండి? ఆయన లక్షణాలు. ఎన్నో నామములు కలిగిన వాడైన. అలాంటి ఒక నామంలో ఒక నామం ఏంటంటే ఆలోచనకర్త. ఏ కర్త? అందరూ ఒకసారి స్తోత్రం చెల్లించండి. అందరూ చెల్లించండి. రైట్. ఆలోచనకర్త అయిన దేవానికి స్తోత్రం అనండి. హల్లెలూయా. ఆయన ఎవరట? ఆలోచనకర్త. అంటే ఆలోచనకర్త అంటే ఆలోచన ఇచ్చేవాడు. మనం వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే సలహాదారుడు. ఎవరైనా సలహాదారుడు, సరైన సలహాదారుడు. ఆయన ఇంగ్లీష్లో చెప్పాలంటే గైడెన్స్ ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడు? గైడెన్స్ ఇచ్చేవాడు. ఈరోజు ఆయన ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను ఏం చేస్తున్నాడు? ఆలోచనకర్త అయిన యెహోవాను ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు కూడా మీరు ఏం చేశారు? ఆలోచనకర్త అయిన యేసయ్యా స్తోత్రం చెల్లించారా లేదా? రైట్. కావున ఆలోచనకర్త అంటే సలహాదారుడు. ఎవరైనా సలహాదారుడు, సరైన సలహాదారుడు, నమ్మకమైన సలహాదారుడు. ఆయన సలహా పాటించిన వారు ఎవరైనా సరే సిగ్గుపరచబడరు. ఈరోజు లోక సంబంధంగా మనం జాగ్రత్తగా గమనించగలిగితే చాలామంది సలహాదారులు కనబడుతుంటారు. ఉదాహరణకి రాజకీయ నాయకులకి, ఒక ముఖ్యమంత్రికి కానీ, ఒక ప్రధానమంత్రికి కానీ సలహాలు ఇచ్చేవాళ్ళు, సలహాదారులు పక్కన ఖచ్చితంగా ఉంటారు. అలాగనే ఇక్కడ మనం ఏ విషయంలో దేవుడు సలహాదారుడు అంటే అన్ని విషయాల్లో సలహాదారుడు. అయితే మనందరూ కూడా మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వచ్చాం? మనం దీవించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మనందరూ కూడా అభివృద్ధి పొంది 100 అంతలుగా 60 అంతలుగా ఫలింపజేయబడాలనే కదా వచ్చాం. దేవునికి స్తోత్రం. అవునా? ఎందుకు వచ్చాం ఇక్కడికి? 100 అంతలుగా 60 అంతలుగా ఫలింపజేయబడి అభివృద్ధి పొందాలి, కష్టాజితాలు ఆస్వాదించబడాలి, బిడ్డలకు చక్కటి భవిష్యత్తులు ఉండాలి, శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి ప్రభువా అని వచ్చామా లేదా? వచ్చిన మన అందరికీ కూడా ఆలోచనకర్త అయిన దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆలోచనను దయచేస్తాడు, గైడెన్స్ ఇస్తాడు. ఇక్కడికి వస్తే ఏమిస్తాడైనా? ఆలోచన ఇస్తాడు. నీ జీవితము, నీ కుటుంబం శాంతి, సమాధానం, నెమ్మది కలిగే బ్రతకాలని, ఎలా బ్రతకాలని ఏం చేస్తాడు? దేవుడు సలహా ఇస్తాడు. ఆయన ఇచ్చే సలహా ముందు నువ్వు నేర్చుకునే ముందుగా ఈరోజు ఆ పరిస్థితిని బట్టి లోక సంబంధంగా ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. మనుషుల యొక్క బలహీనతల్ని ఏం చేసుకుంటారండి? బలహీనతలు ఏం చేసుకుంటున్నారు? చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. ఇది ఒక మతంలో లేదు, అన్ని మతాలలో ఉంది. ఎన్ని మతాల్లో? అన్ని మతాలలో కూడా మనుషుల యొక్క బలహీనతలు ఉంటుంటే ఆ బలహీనతలు పోవాలంటే, దేవుడు మీరు అభివృద్ధి పొందాలంటే, మీరు సక్సెస్ అవ్వాలంటే, మీ కష్టార్జితం ఆస్వాదించబడాలంటే మీరు ఎలా చేయండి, మీరు అలా బ్రతకండి, మీరు అలా జీవించండి అని రకరకాల సలహాలు బయట ఇస్తున్నారు. వారిని కొంతమంది బాబాలు అంటారు, ముస్లిమ్స్ అయితే ప్రవక్తలు అంటారు, మన క్రిస్టియానిటీలు కూడా అలా బట్టి పాస్టర్లు కూడా ఉన్నారు. మతానికి అతీతంగా ఉన్నారు. మన బలహీనతలనే వారు బలం చేసుకుంటున్నారు. మీ కుటుంబాలు అభివృద్ధి పొందాలంటే, మీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలంటే, మీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలంటే కొంతమంది బాబాలు రకరకాల సలహాలు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు అభివృద్ధి పొందట్లా, ఏమి సక్సెస్ కనబట్లా. ఎవరో ఒక అతను వచ్చి చెప్పాడంట, పలానా బాబా దగ్గరికి వెళ్ళి కొన్ని సిరుధాన్యాలు సమర్పిస్తే నీ బ్రతుకు బాగుంటుందని చెప్పాడట. ఏ ధాన్యాలు?
వాడేం చేశాడంటే కేజీ పెసలు, కేజీ మినువులు, అన్ని రకాల పట్టుకెళ్ళి ఇచ్చాడట. బ్రతికి మాత్రం మారుతుందా? మరో చోటుకెళ్ళి మా పరిస్థితి ఏం బాగోలేదంటే మరొక ఆయన అన్నాడట, ఆ ఈశాన్యంలో ఉన్న గుమ్మం తీసి ఇక్కడ పెట్టు, ఆ కిటికీ తీసి ఇక్కడ పెట్టు, ఇదంతా బదలగొడేసి మళ్ళీ కట్టు అని చెప్పాడట మరో అతను. ఏం పొందాలంటే? అభివృద్ధి పొందాలంటే. ఏం పొందాలంటే? అభివృద్ధి పొందాలంటే ఒక అతను చెప్పాడట, జరుగుద్దా? మరో అతని దగ్గరికి వెళ్తానంటే, నా దగ్గర రంగురాళ్ళు ఉన్నాయి, నీలం రాడు ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది, 4 రకాలు ఉన్నాయి, ఈ 4 రకాలు వారం విడిచి తొడుక్కో, నీ జీవితం మారిపోతానడట. అంటే మనుషులకు బలహీనతలను రోజు ఏం చేసుకుంటున్నారు? చాలామంది క్యాచ్ చేసుకుంటున్నారు. మనుషులకు బలహీనతలను బట్టి ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా మనిషి కూడా ఏం చేస్తున్నాడు? నా కుటుంబం బాగుండాలి, నేను అభివృద్ధి పొందాలి, నేను సక్సెస్ అవ్వాలంటే రాళ్ళు కొనేసుకుంటున్నాడు ఎంత రేట్ అయినా. ఇక ముస్లిం సమాజంలో కనబడుతున్న వాళ్ళు కొన్ని రేకులు ఇస్తారు, రక్ష రేకులు అంటారు, మీకు తెలుసు. ఏ రేకులు? మీకు బాగా తెలుసు. అవి కట్టుకుంటే అభివృద్ధి పొందుతాం అని చెప్పేవాళ్ళు చాలామంది. ఇక క్రైస్తవ సమాజంలో చూడగలిగితే ఇందులో ఉన్నారు, ఇందులోనే ఏమి తక్కువేం కాదు, ఇందులోని బాబాలు చాలామంది ఉన్నారు, క్రైస్తవ బాబాలు. 7 వారాలు వచ్చేస్తే చాలు దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు, 10 భాగాలు ఇచ్చేస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవించేస్తాడు. ఇక కచ్చీపు పెట్టుకోండి, దీవించేస్తారు. నూనెకాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కచ్చీపులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, చివరికి అన్నం కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నాయండి ఇవన్నీ కూడా? బైబిల్లో చెప్పాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే వారు సరైన ఆలోచనకర్తలు వాళ్ళే నిజమనుకుంటూ, వారు చెప్పిన మాటలే నిజమనుకుంటూ, వారు చెప్పినట్టుగా మనం వెళ్ళిపోతున్నాం. ప్రార్థన నూనెలో కూడా ఏది లేదు. మీ మానసికమైన ధైర్యం కోసం నేను ప్రార్థన నూనె రాసుకోమని చెప్తాను తప్ప, ప్రార్థన నూనె నువ్వు బ్రతుకు మార్చుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన జల్లేసుకో, ఉపయోగం ఏమీ లేదు. అక్కడ రంగురాళ్ళు వాళ్ళు ఎలా అమ్ముకుంటున్నారో మనం ఏమో కచ్చీపులు అమ్ముకుంటున్నాం, నూనె డబ్బాలు అమ్ముకుంటున్నాం, వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. నీ కుటుంబం దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆశ్రదించబడాలంటే, మనం దీవించబడాలంటే, బలపడాలంటే, మన కష్టాచిత ఆశ్రదించబడాలంటే డబ్బులు ఇస్తే దీవించబడతాం. కొంతమంది సేవకులు ఏమంటారంటే ఖచ్చితంగా 10 భాగాలు ఇచ్చేదే దేవుడు దీవించేస్తాడు. 10 భాగాలు ఇచ్చేది నీ బతుకు మార్చుకోకుండా 10 భాగాలు ఇచ్చేది దేవుడు దీవించేస్తాడా? మీరు ఏదైనా మీరు ఆలోచించండి. ఇది క్రైస్తవ సమాజంలోనూ కనబడుతున్నారు, హైందవ సమాజంలోనూ కనబడుతున్నారు, ముస్లిం సమాజంలో కనబడుతున్నారు. మీరు దీవించబడాలండి, ఎందుకంటే మనం ఖచ్చితంగా ఆశ్రదించబడాలనుకుంటాం. కష్టాలు పోవాలి, బాధలు పోవాలి, ఇబ్బందులు పోవాలి, సమస్యలు పోవాలి, అభివృద్ధి పొందాలి, ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడాలి, ప్రతి ఒక్కడు తపన పడుతూ ఉంటాడు. కానీ ఈ సమాజంలో ఇచ్చే ఆలోచనలు ఏమీ సరైనవి కావు. ఎవరు ఆలోచనకర్త? దేవుడు. మన అన్నాడు, ఆయన అన్నాడు, ఇందుని బట్టి నువ్వు నా ఆలోచనకర్త బట్టి అందుని బట్టి దేవునికి స్తోత్రం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరైన ఆలోచన ఇచ్చేవాడు దేవుడే, సరైన సలహా ఇచ్చేవాడు దేవుడే. మనం దీవించబడాలంటే, ఆస్వాదించబడాలంటే, ఫలింపజేయబడాలంటే, 100 60 ఫలింపజేయబడాలంటే, దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలంటే, మన కుటుంబం చుట్టూ దేవుడు కంచుంచాలంటే, ఎలా చేస్తే మనకి ఆస్వాదించబడతామో, ఎలా బ్రతికితే దీవించబడతాం అనేది సరైన సలహా ఇచ్చేవాడు ఎవరండి? ఆలోచనకర్త అయినా మన యేసయ్యే. ఆయన ఇవ్వాలి. ఆయన ఇచ్చినట్టుగా ఎవరైనా ఇస్తే అది నమ్మాలి. ఆయన చెప్పినట్టు కాకుండా ఆయనకి వ్యతిరేకంగా ఎవడని చెప్తే అది నమ్మకూడదు మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన మాట ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఒరే బాబు, నీ కుటుంబం నువ్వు ఇలా బ్రతికితే బాగుంటుందని దేవుడు చెప్తే ఆ మాట విని బ్రతికి సిగ్గుపరచబడిన వాడు ఎవడో కూడా లేడటండి. ఆయన మాటను నమ్మి, ఆయన ఎలా బ్రతికితే నీ కుటుంబం దీవించబడుతుంది, ఇలా బ్రతికితే అభివృద్ధి పొందుతామని ఆయన చెప్పిన మాట విని ఎవరైతే ఆయన సలహా పాటించి, ఎవరైతే ఆయన ఆలోచన పాటించి బ్రతుకుతారో వారు ఖచ్చితంగా ఫలాలు పొందుతారట. ఖచ్చితంగా అభివృద్ధి పొందిన వారు బైబిల్లో చాలామంది కనబడుతున్నారు. కావున ఆయన బట్టి, ఆయన మాటను బట్టి అవమానపరిచేవాడు ఎవడో కూడా లేడు. 119 కీర్తనలు చూద్దాం. ఒక మాట ఏదో పడగొట్టేసారు చూడండి. 119 కీర్తన 6వ వచనం చూడండి. నీ ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేయనప్పుడు ఏం కలగనేరదు?
ఆయన సలహా విని ఎవరైనా బ్రతికితే ఆ సలహా ప్రకారంగా జీవిస్తే ఎవరు కూడా అవమానపరచబడరట. మరలా అదే అధ్యాయంలో చూడండి ఒకసారి 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలైనవి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆలోచనకర్త అని ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. దేవుడే కాదు, వాక్యము కూడా ఆలోచనకర్తయే. ఎందుకు వాక్యం ఆలోచనకర్త? వాక్యమే దేవుడై ఉన్నాడుగా. ఆదెందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే దేవుడు ఇప్పుడు మనకు ఏ పనైనా చేయాలని జాగ్రత్త అండి. ఏ పని చేయాలన్నా, ఏ సహాయం చేయాలన్నా, ఎవరు ఏ పని చేయాలన్నా ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతాడు మనతో? దేని ద్వారా? దేంతో మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, లేకపోతే నువ్వు అభివృద్ధి పొందాలన్నా, నువ్వు బలపడాలన్నా, నువ్వు స్థిరపడాలన్నా, నీ కష్టార్జితం నిలబడాలన్నా, నువ్వు ఏ పనైనా సరే, ఏ సలహా, అయ్యా నాకు ఇది కావాలి ప్రభువా అని ఆయన దగ్గరికి వచ్చి నువ్వు సలహా అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు ఏమిస్తాడు? సరైన సలహాదారుడైన. గింజలు తెమ్మన్నవాడు కాదు, డబ్బులు తెమ్మన్నవాడు కాదు, వాస్తులు మార్చమన్నవాడు కాదు. ఆయన నీ బ్రతుకును మార్చే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగల దేవుడు. ఆయన మాటిస్తే మాట తప్పుతాడా? ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా ఆయన మాట తప్పడు. కాబట్టి మన కుటుంబాలు దీవించబడాలంటే, మన ఆశీర్వదించబడాలంటే, మన గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? ఎవరి సలహా వినాలి? దేవుడు సలహా వినాలి. మరి ఆయన చెప్పిన కొన్ని సలహాలు జాగ్రత్తగా నేర్చుకుని మనం ముందుకు పోదాం. ముఖ్యంగా అభివృద్ధి పొందాలి, కష్టార్జితం ఆస్వాదించబడాలి అని మనందరికి ఆశ ఉంటుంది. మరి మనం అభివృద్ధి పొందాలంటే, మన కష్టార్జితాలు ఆస్వాదించబడాలంటే ఆయన ఇస్తున్న సలహా ఏంటో చూడండి ఒకసారి. మనము మన కుటుంబాలు దీవించబడాలన్నా, మన కుటుంబాలకు క్షేమం కలగాలన్నా, మన కష్టార్జితాలు ఆస్వాదించబడాలన్నా ఆయన చెబుతున్న సలహా. ఎవరు చెబుతున్న సలహా? ఎవరి సలహా వినాలి మనం? ఎవరు మాట్లాడాలి? మనుషులు నమ్ముడు కంటే, రాజులు నమ్ముడు కంటే యెహోవా మాటనే నమ్మాలి. అవునా కదా? ఆయన దగ్గరే కదా మనకు సంతోషం ఉండేది. కాబట్టి ఆయన ఇస్తున్న సలహా ఏంటో ఒకసారి చూద్దాం. 128వ కీర్తన మొదటి వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ధన్యులు నిశ్చయంగా. ఎవరు నీవంటే? ఎవరు నువ్వంటే? ఎవరండి నువ్వంటే? దేవునందు భయభక్తులు కలిగిన వాడు. అది నీవు నీ కష్టార్జితాన్ని అనిపించాలమ్మా. ఇక్కడ దేవుడు చెబుతున్న సలహా చూడండి. ఇక్కడ ఎంతమంది మా కష్టార్జితాలు ఆశీర్వదించబడి మా అప్పులు తీరిపోవాలి అనుకున్న వాళ్ళకి స్తోత్రం చెల్లించండి. అందరూ చెల్లించాలి. అప్పులు తీరిపోవాలండి, మా కష్టార్జితాలు ఆశీర్వదించబడాలండి, వచ్చిన కష్టం అంతా వెనక్కి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది, అది నిలబడాలన్న వాళ్ళ స్తోత్రం చెల్లించండి. అయితే అలాంటి వారికి దేవుడు ఇస్తున్న సలహా, బాబాల దగ్గరికి వెళ్ళకండి. ఎవరి దగ్గర రావాలి? సర్వశక్తిమంతుడైన యేసయ్య దగ్గర రావాలి. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడంటే, అమ్మా నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఫలించాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే నా యందు భయభక్తులు గల జీవితాన్ని జీవించు. విత్తనాలు ఏమీ అవ్వక్కర్లేదు, గుమ్మాలు ఏమీ మార్చక్కర్లేదు, తలకిందులుగా తపస్సు ఏమి చేయక్కర్లేదు. ఏం చేయి? నా యందు భయభక్తులు గల జీవితాన్ని జీవించు. నీ కష్టార్జితాన్ని నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను, నేను ఫలింపు చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన కష్టార్జితాన్ని ఆశీర్వదించాడంటే ఎవడైనా నాశనం చేయగలడా? ఆయన ఆశీర్వదించకపోతే మన సొంత శక్తి చేత మనం సంపాదించుకోగలమా? మన సొంత శక్తితో, మన బలంతో మనం ఎదగలమా? కాబట్టి ఎవరు ఆశీర్వదించాలి. కావున ఆయన ఎవరిని ఆశీర్వదిస్తానంటున్నాడు? ఎవరి కష్టార్జితాన్ని ఫలింపజేస్తానంటున్నాడు? ఆయనందు భయభక్తులు గల జీవితాన్ని జీవించేవారు. ఇంతకీ ఏంటి భయభక్తులు అంటే ఏంటి? మందిరానికి రావడం, ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడమా? ఏంటండి భక్తి అంటే ఏంటి?
పాటలు పాడటమా, వాక్యం చదవడమా, వాక్యం చెప్పడమా? చెప్పండి, ఎన్నోసార్లు విన్నారుగా. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా మనం కాపాడుకుంటూ మనకున్న దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేయడం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చెప్పిన మాటలు మనం వినాలి. ఎవరి మాట వినాలి? మనం దేవుడి మాట వినాలి. అదే భక్తి. దేవుడి మాట చెప్పడమో, దేవుడి మాటని పాడడమో కాదు, కానీ దేవుడి మాటల ప్రకారంగా బ్రతకాలి. వినాలంటే వింటున్నాం కదండి మీరు అనొచ్చు. వినడం అంటే ఏంటి? వినడం అంటే ఏంటి? నిస్సి వెళ్ళరా అమ్మా, వెళ్ళరా. వచ్చిందండి? వచ్చిందా? అక్కడ కూర్చుని నా మాట విన్న తర్వాత కూడా అక్కడే కూర్చుందనుకో విన్నట్ట. వినడం అంటే ఏంటి? నా మాటకు స్పందించి రావడం. దేవునికి స్తోత్రం. వెళ్ళిపో, కూర్చో, భయపడక. ఇప్పుడు దేవుడి మాట వినడం ఏంటేంటి? కూర్చుని మీరు వినడం కాదు, ఆయన చెప్పింది మీ బ్రతుకులో పాటించడం. అర్థమైందో లేదో? ముఖ్యాంశాలు. మీ కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపించే మాట చెప్తున్నాను. ఈ మాట కూర్చుని వినడం అంటే ఏంటి? అక్కడే ఉని స్పందన లేకుండా ఉండడం వినడం కాదు. ఏం చేయాలి? మీలో స్పందన ఉండాలి. మీరు అంటుంటారు కదా ఒకసారి, మరి నువ్వు ఎంత చెప్పినా మాట వినట్లేదంట. వినడం అంటే ఏంటి? అది వద్దురా అన్నా సరే అది చేస్తుంటే వినకపోవడం. అవునా? అది చెయ్యొద్దురా అని చేస్తుంటే, చెయ్యమన్నది చేయకపోతే మన మాట వినలేంటేగా. మరి కొడు దగ్గరికి వెళ్ళరా అన్నాడు, నేను వెళ్ళన్నాడు, వరి నా మాట వినవేయడరా అంటే విన్నాడు, కానీ స్పందన లేదు. స్పందన లేకపోవడమే వినకపోవడం. వాక్యాన్ని వింటే బతులం కాదు. మరలా చెప్తున్నాను, వాక్యం వింటే బతులం కాదు, వాక్యాన్ని గైకొనాలి. ఆయన చెప్పిన దానికి నీళ్ళు ఏం కనబడాలి? ఆయన వద్దన్నది మానేయాలి, ఆయన చేయమన్నది చెయ్యాలి. అదే ఆయన మాట వినడం అంటే. దేవునికి స్తోత్రం. ఆయన మాట వినడం అంటే ఏంటి? ఆయన మాట వినబెట్టి ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన వద్దన్నది, అదే ఆయన మాట వినడం అంటే. అందుకే నేను కూర్చుని వాక్యం వినేసాను, అమ్మయ్యా నేను బత్తుగా ఉన్నానంటే అవదు. బత్ అంటే ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన వద్దన్నది అంటే నీలో స్పందన కనబడాలి. ఆయన ఉదాహరణకు అబద్ధాలు ఆడొద్దన్నాడు అనుకో, అబద్ధాలు ఆడడం మానేయాలి. అదే ఆయన మాట వినడం అంటే. ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసుకోమన్నాడు అనుకో, ప్రార్థన చేసుకోవాలి. అదే ఆయన మాట వినడం అంటే. అల్టిమేట్గా ఆయన మాట వినేవారు ఆయన దృష్టికి భక్తులు. ఆయన మాట వినేవారు కష్టార్జితాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఆయన మాట వినేవారు కష్టార్జితాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి నాతో పాటు అందరూ ఈ మాట చెప్పండి. నేను ఆయన మాట వింటే నా కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మనకిల్లు ఫలింపజేయను గాక. ఏ వినాలి? ఆయన మాట స్పందన ఉండాలి మనలో. ఆయన చెప్పినది చెయ్యాలి, ఆయన వద్దన్నది అది లేకుండా ఓర్చి కూర్చేస్తున్నాను, అమ్మయ్యా ఆదివారం వెళ్ళిపోయిన చర్చికి అయిపోతుంది. కావున ఎవరైనా ఆయన మాట వినిన వారు ఉన్నారా బైబిల్లో? వింటే వారి జీవితాలు ఎలా ఉన్నాయి? నిజంగా ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారంగా బ్రతికిన వారు దీవించబడ్డారా అంటే దీవించబడ్డారు. కొందరు జీవితాలు మీ ముందు అలా పెట్టి వెళ్ళిపోతారు. కొన్ని సలహాలు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అభివృద్ధి పొందాలి, మనకు చేసిన కష్టార్జితము ఆశీర్వదించబడాలి అంటే బైబిల్లో అబ్రహాం గారికి సారాము గారికి ఒక కొడుకున్నాడు. ఎంతమంది కొడుకులు అబ్రహాం గారికి సారాము గారికి? ఒకడే కొడుకా 100 మందా? ఎవరైనా? ఇస్సాకు. ఎవరైనా? ఇస్సాకు తన తల్లి గారు చనిపోయిన తర్వాత, తన తండ్రి గారు చనిపోయిన తర్వాత ఇస్సాకు గారు ఫలింపజేయబడ్డాడు, అభివృద్ధి పొందాడు. చూద్దాం ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము ఎన్ని పొందాడట? 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడైన. ఎందుకు గొప్పవాడయ్యాడు? దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి గొప్పవాడైను.
అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చును. అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు? ఇస్సాకు గారిని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఇస్సాకు గారు ఏమయ్యాడట? గొప్పవాడయ్యాడు, అభివృద్ధి పొందాడు. ఎందుకు దేవుడు ఇస్సాకు గారిని అభివృద్ధి పరిచాడు? ఎందుకు ఇస్సాకు గారిని దేవుడు ఆశీర్వదించాడు? ఎందుకు ఇస్సాకు గారు గొప్పగా ఫలింపజేయబడ్డాడు? ఎందుకు అంత స్థాయిలో ఆయన ఉండగలిగాడు అంటే, ఇస్సాకు గారు ఎవరి మాట విన్నాడు? వినడం అంటే చెప్పాలి. వినడం అంటే ఆయన చెప్పింది ఆయన వద్దన్నది అది వినడం అంటే. అది వినడం అంటే. ఆయన భార్యను తీసుకురావడానికి ఎలియాజరు వెళ్తే, ఎలియాజరు భార్యను తీసుకొస్తుంటే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి? పెళ్లి కుమ్మతం చూడాలని ఆతృత ఉంటుందా ఉంటుందా? మరి నిజంగా పెళ్ళైన పరిస్థితుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి చేసే సమయంలో సరిగ్గా ప్రార్థన కూడా చూడవరు కొంతమంది. కానీ పెళ్లి కూతురుని తీసుకురావడానికి ఏమో ఎలియాజరు వెళ్తే ఈయన అమ్మ పెళ్లి కూతురు ఎలా ఉంటుందో అని కంగారు పట్ల లోపల అటు తిరగట్లా. పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడట? ధ్యానిస్తున్నాడట. ఎంత గొప్పగా దేవుడి మాట అంటే, తల్లిదండ్రుల మాట ఏం చేయాలట? తల్లిదండ్రులకు ఏం చేయాలట? లోబడాలి కదా. తండ్రి అయిన అబ్రహాం గారు ఇస్సాకు గారిని చంపేద్దామని కొండ మీద తీసుకెళ్ళాడు. మీకు తెలియదు ఏం కాదు. అప్పుడు ఇస్సాకు గారి వయసు ఎంత తెలుసా? 13 సంవత్సరాలు. అబ్రహాం గారి వయసు ఎంత తెలుసా? 113 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 113 సంవత్సరాల ముసలతను 13 సంవత్సరాల కుమారుని పట్టుకుని చంపగలడా? లోబడకపోతే, పారిపోతే దొరుకుతాడా? కానీ ఏదైనా పారిపోయాడా? ఎందుకు పారిపోలేదు? తండ్రి మాటకు లోబడుతున్నాడు. పరలోకం ముందున్న తండ్రి మాటకు కూడా లోబడుతున్నాడు. అమ్మ బిడ్డలు లేరని బాధపడుతుంటే తల్లి రెబ్కాకు కూడా బిడ్డలు త్వరగా పుట్ల, 40 సంవత్సరాల కన్నా పుట్ల. ఆ బిడ్డల కోసం కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఇస్సాకు దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ఇస్సాకు కుటుంబం ఆశీర్వదించబడ్డానికి, ఇస్సాకు కుటుంబం ఫలింపజేయబడ్డానికి, ఇస్సాకు కష్టార్జితం ఆశీర్వదించబడ్డానికి ఖచ్చితంగా ఎవరి సలహా మీద బ్రతికాడైనా? ఏంటా సలహా? దేవుడి మాటల ప్రకారంగా బ్రతికాడు. విధేయత. ఈరోజు ఇక్కడ ఉంటున్న మీరు కూడా మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. బిడ్డలు ఇచ్చాడా లేదా వాళ్ళకి? ఒకేసారి 2 కవల పిల్లలు. ఎవరు? యాసావు, యాకోబు. ఈయన కష్టార్జితము ఆశీర్వదించబడింది. ఈయన ఆశీర్వదించబడుతుంటే కొంతమంది కుళ్ళుకుంటున్నారంట పక్క నుండి. ఎక్కడ ఉంటుంది జబ్బు? ప్రతి చోట ఉంటుంది ఈ జబ్బు. ఉంటుందా? మన వ్యాపారం బాగుందనుకో పక్కనవాడు తట్టుకోలేడు. మన కుటుంబం బాగుందనుకో పక్క కుటుంబం తట్టుకోలేదు. అవునా కదా? మన పరిస్థితులు ఏదైనా బాగుపడుతున్న కూడా బాగుపడలేడు. మీరు గమనించారో లేదో, ఒక రెస్టారెంట్ ఇక్కడ బాగుందనుకో ఆటోమేటిక్గా పక్కన ఏ రెస్టారెంట్ వస్తుంది? ఇంకో రెస్టారెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మంచిగా ఒక వ్యాపారం బాగుందనుకో పక్కన ఆటోమేటిక్గా ఒక వ్యాపారం లేస్తూనే ఉంటుంది. ఎందుకంటే వారవలేని తత్వం. కానీ ఇస్సాకు గారు ఎదుగుతుంటే అక్కడ ఫిలిష్తీయులు ఏం చేయలేకపోతారంటే, వారవలేకపోక ఆయన తవ్విన బావులు ఏం చేస్తారంటే కప్పెట్టేస్తున్నారు. వాళ్ళు తవ్వుతున్నారు కానీ వాళ్ళకి ఏం పట్టలేదు, నీళ్లు పడట్లేదు. వారు తవ్వుతున్నారు కానీ వాళ్ళకి ఏం పడట్లేదు. అంటే మన భాషలో చెప్పండి, వారు బోర్లు వేస్తున్నారు కానీ బోర్లు పడట్లేదు. ఇస్సాకు ఎక్కడ బోర్ వేస్తే అక్కడ బోర్ అడిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ బోర్ అడిపోతుంది. ఫిలిష్తీయులకి ఏమో బోర్ అట్టలేదు. ఆ బోర్లో నీళ్ళతో పంటలు బాగా పండిపోతున్నాయి. ఎవరికి? ఇస్సాకుకి. రోజుకి ఎదుగుతున్నాడు. వీళ్ళేమో రోజుకి నీరసించిపోయి ఎవరి మీద అప్పుడు అసూయ పెంచుకున్నారట? చూడండి ఒకసారి 14 వచనం. ఫిలిష్తీయులు అతని యందు ఈ అసూయ మంచిది కాదండో. ఒకవేళ ఎవరికైనా ఉంటే జాగ్రత్త. మద్యమే కాదు, సిగరెట్టే కాదు, అసూయ కూడా హానికరం. జాగ్రత్త. ప్రస్తుతం దీని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం, కానీ ఎలా సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. ఎవరిని చూసి మీరు అసూయ పడకండి. ఈరోజు వాళ్ళకి ఇచ్చాడు, రేపు నాకు అంతే. వారు ఏదో కొనుక్కున్నారు, వారు అది కొనుక్కున్నారు, వారు ఇది సంపాదించుకున్నారని ఇతరులను చూసి మీరు అసూయ పడ్డారంటే మిమ్మల్ని దేవుడు చూసి అసూయ పడతాడు అంతే.
అసూయ చాలా ప్రమాదకరమైనది. ఎవరైనా బాగుపడినా, ఎవరైనా ఇచ్చించబడినా ఈరోజు వాళ్ళు రేపొద్దున నన్ను ఇచ్చించినా ఇచ్చించకపోయినా పర్లేదు అనుకోవాలి తప్ప, ఎవరైనా ఏదైనా కొనుక్కున్నా, ఎక్కడికైనా ఏదైనా సంపాదించుకున్నా ఈ అసూయ అనేది క్రైస్తవులు ఉండకూడదు. ఇది ఎముకల కట కుళ్ళు. ఈ అసూయనే మచ్చరం అని కూడా అంటారు. ఏమంటారు? మచ్చరం అని కూడా అంటారు. ఈ మచ్చరం ఎముకలకి ఏంటట, వాళ్ళు ఏదో కొనుక్కున్నారు కదా, నువ్వు కుళ్ళిపోయావు అనుకో, ఉన్నా నీ లోపల లేని జబ్బులన్నీ వచ్చేస్తుంటాయి. ఆ రోజు నిద్ర పట్టదు కొంతమందికి. ఎవరైనా ఈరోజు ఇంటి పక్కన ఏదైనా మంచి వస్తువు కొనుక్కున్నారు కదా, రాత్రి ఏం పట్టదో? కొంతమందికి నిద్ర పట్టదు. ఎందుకో మరి, ఎందుకు పట్టదో చెప్పాలి మీరు, ఎందుకు పట్టదు? ఇది ప్రమాదం. మనం ఏం చేయాలి? ప్రభు ఈరోజు వారికి ఇచ్చో దేవస్తోత్రములు, అవసరమైతే మాకు కూడా నువ్వు ఇస్తావని సంతోషించాలి తప్ప అసూయ పడకూడదండోయ్. ఈ ఫిలిష్తీయులు ఏం చేశారట? అసూయ పడి ఏం చేశారు? బావుల్ని కప్పెట్టేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బావులు కప్పెట్టేసి నువ్వు మా ప్రాంతంలో ఉండడానికి లేదు, మా ప్రాంతం నుంచి పొమ్మన్నారు. ఎవరిని? ఇస్సాకు గారిని. ఇస్సాకు గారు ఆ ప్రాంతం వదిలి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ బావులు తవ్వడం మొదలు పెడితే మళ్ళీ బావులు నీళ్ళు పడిపోతున్నాయి. ఈయన ఎక్కడ బావు తవ్వుతుంటే అక్కడ నీళ్ళు పడిపోతున్నాయి. వాళ్ళు ఎక్కడ బావు తవ్వుతుంటే నీళ్ళు అట్టలేదు. కాబట్టి ఇలాగ దేవుడు ఏం చేశాడట? దేవుడు ఏం చేశాడు? ఇస్సాకుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? ఎందుకు అభివృద్ధి పొందాడు? ఎందుకు ఫలింపజేయబడ్డాడు అంటే ఇస్సాకు దేవుడు చెప్పింది చేశాడు. ఈరోజు ఎవరైనా సరే ఇస్సాకు వలె నేను అభివృద్ధి పొందాలి, 100 60 ఫలింపజేయబడాలి, నా కష్టార్జితం ఆశీర్వదించబడాలి అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు చేయవలసింది ఏమీ లేదు. నీ ఆస్తి కాదు, నీ అంతస్తు కాదు, ఆయన మాట విను. ఏం చేయక్కర్లేదు, ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఒకటి నువ్వు అభివృద్ధి పొందాలంటే, నువ్వు ఫలించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే ఖచ్చితంగా నువ్వు ఎవరి మాట వినాలి? అంతే, ఇంకేమి చెయ్యక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోండి. అది చేయకుండా నువ్వు ఏది చేయి, ఉపయోగం లేదు. ఆయన మాట వినకుండా నువ్వు మహాసభలు పెట్టించే, ఆయన మాట వినకుండా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నాలు పెట్టించే, ఆయన మాట వినకుండా నువ్వు ఏది చేయి అది వ్యర్థము. నువ్వు ఆయన మాట విను, ఆయన చెప్పింది చెయ్యి, ఆయన వద్దన్నది మానే, ఖచ్చితంగా అభివృద్ధి పొందుతావు. నీ కష్టార్జితం ఆశీర్వదించబడుద్ది. వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోదు, నిలబడుద్ది. ఈరోజు మన అందరూ రెక్కాడితే కానీ ఏమో కొంతమంది అంటుంటారు, ఎంత కష్టపడి ఏం కనబడట్లేదండి. ఎందుకు కనబడట్లేదంటే ఎవరు ఆశీర్వదించట్లేదు? దేవుడు ఆశీర్వదిస్తే ఎంతమందిని ఆశీర్వదించి చేయాలని ప్రయత్నం చేసినా మనల్ని ఎవ్వడు నాశనము ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఆయన ఆశీర్వదిస్తే ఈ ప్రపంచంలో ఒకవైపు అంతా ఉన్న మనల్ని ఎవ్వడు కూడా ఏమీ చేయలేడు. ఇప్పుడు యాకోబు గారు గొర్రెల మందలు క్షమించాలి. అమ్మా ఏంటి, కొంచెం ఎదురు జరగండి, కొంచెం ఎదురు జరగండి. అమ్మ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకోండి అమ్మ, కొంచెం మీరు. రైట్, దేవునికి స్తోత్రం. మందిరం చిన్నదైపోయింది మనకి. దయచేసి ఏంటంటే కొంచెం పిల్లలు కొంచెం ఒళ్ళో పెట్టుకోండి కొద్ది నిమిషాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మనల్ని దీవిస్తే, ఆయన మనల్ని ఆశీర్వదిస్తే ఎవ్వడు మనల్ని ఆపలేడు. ఒకవేళ ఆయన మనల్ని పడగొడితే ఎవడైనా లేపగలడా? ఎవడి వలన కాలేదు. ఇప్పుడు ఇస్సాకుని ఆ ఫిలిష్తీయులు నాశనం చేయాలని ప్రయత్నం చేశారా లేదా? బావులు కప్పెట్టేశారా లేదా? వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇస్సాకు ఇంటికి లోకలు కూడా కాదు. అంటే మీకు అర్థం కాలేదేమో, ఆ ఫిలిష్తీయుల ప్రాంతానికి చెందినవాడు కాదు ఇస్సాకు. ఎక్కడి నుంచో వచ్చినవాడు మంచిగా అభివృద్ధి పొందుతున్నాడు, ఫలింపు చేయబడుతున్నాడు, బావులు తవ్వుతున్నాడు, వ్యవసాయం వేసుకుంటున్నాడు, ధాన్యం ఇస్తున్నాడు, 100 60 ఫలింపు చేయబడుతున్నాడు, రోజుకి ఎదుగుతున్నాడు, బలపడుతున్నాడు, మంచిగా ఆస్తులు కొనుక్కుంటున్నాడు, చక్కగా బిడ్డలు కనుక్కున్నాడు, చాలా సంతోషంగా బ్రతుకుతున్నాడు, ఆనందంగా బ్రతుకుతున్నాడు. ఈ ఫిలిష్తీయులను అతను చూసి ఏం పడుతున్నారట? అసూయ పడుతున్నారు. అసూయ పడకూడదు. మనం ఏం చేయాలి? దీవించేవాడు ఏం చెప్పాడో ఆయన సలహా వినాలి.
ఇస్సాకు ఎవరి సలహా విన్నాడు? ఎవరి సలహా విన్నాడు? ఇప్పుడు దేవుడు నీకు నాకు ఏం చెప్తాడు? నువ్వు నేను దీవించబడాలంటే, నీ కుటుంబం నా కుటుంబం దీవించబడాలంటే మనకు దేవుడు ఇస్తున్న సలహా ఏంటి? ఆయన యందు భయభక్తులు గల జీవితాన్ని. ఇంకా బాగా మనకు అర్థం కావాలంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూడండి బాగా. వారికిని మీకును మీ సంతానం అంటే మీ కుటుంబానికి నిత్యము క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు ఏముండాలట? మనసు ఉండాలి. ఏముండాలి? మనసుంటే ఏమండి దేవుడి మాటల ప్రకారంగా బ్రతకండి అంటే మీరు ఏం చెప్తారు? కష్టమండి, భక్తులు కాబట్టి బ్రతికారండి, మనం బ్రతకలేమండి. వాళ్ళకి మనకి తేడా ఏమన్నా ఉందా? పోనీ వాళ్ళకి ఏమైనా శత్రులు ఏమైనా ఇచ్చాడా? వారు మనము కూడా ఒకే స్వభావం కలిగిన వారు. మన వంటి అంటాడు కదా యాకోబు గారు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. మరి ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగింది. వారికి మనకున్న తేడా ఏంటంటే వారు దేవుడు మాట వింటున్నారు, మనం ఆయన మాట వినడం లేదంతే. నా ఆజ్ఞలు భారమైనవి కావు, సులువైనవి. కానీ మనసుంటే ఏముంటాయి? నీ కుటుంబం నువ్వు దీవించబడాలంటే ఆయన మాటల ప్రకారంగా ఏం చేయాలంట? బ్రతకాలనే మనసుంటే ఖచ్చితంగా, నేను మొన్నసారి చెప్పాను, మనసుంటే మార్గం ఉంటుంది. ఈరోజు ప్రపంచాన్ని చూడండి. ఈరోజు ప్రపంచాన్ని మీరు ఒకసారి గమనించారో లేదో, చంద్రుడి మీదకి వెళ్ళాలనే మనసు ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు. ఎవరెస్ట్ ఎక్కాలని మనసు ఉంది కాబట్టి ఎవరెస్ట్ ఎక్కేశాడు. మనిషి ఏదైనా సాధించాలని పట్టుదల కలిగి మనసు పెట్టి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలడు. అలాంటిది ఇప్పుడు మనిషి ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన వద్దన్నది మానేయాలని మనస్సు నీకుందంటే నువ్వు కారణాలు చెప్పవు. మందిరానికి ఎందుకు రాలేదండి అన్నావు అనుకో, నువ్వు కారణాలు చెప్తున్నావు అంటే నీకు ఏం లేనట్టు. మనసు లేదు. మనసు ఉంటే చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఖచ్చితంగా వచ్చి పడిపోతాం. కానీ మన మనసు లేక కారణాలు చెబుతూ ఉంటాం. ఎందుకు ప్రార్థన చేసుకోలేదంటే నీకు మనసు ఉందంటే ప్రపంచంలో ఎవడో ఆపలేడు. మరలా మన అపవాది కూడా ఆపలేడు. మరలా చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేసుకోవాలని నిజమైన పట్టుదల కలిగి మనసు పెడితే అపవాది వాడు దురాత్మలు కూడా నీ ప్రార్థన చేసుకోకుండా ఆపలేవు. అందులో ఎటువంటి సందేహం లేదు. నీకు మనస్సు లేనప్పుడు ఏం చేస్తామంటే ఎందుకు రాలేదు అంటే అయిపోయింది అక్కడ. చాలామంది మందిరానికి ఎందుకు రాలేదమ్మా అని అడిగితే రకరకాల కారణాలు చెప్తుంటారు. నేను అనుకుంటాను వీళ్ళకి ఏం లేదు. నేనైతే వింటాను, దేవుడు ఎండు. బైబిల్లో కూడా ఒక రోజు, అయ్యా మా తండ్రి గారు చనిపోయి పాత పెట్టుకు వస్తానంటే దేవుడు విన్నాడా? కొత్తగా పెళ్ళి అయిందంటే విన్నాడా? ఆల్రెడీ 2 ఎద్దులు కొన్నానండి పరిశీలించి వస్తానంటే విన్నాడా? నెపాలు చెప్పద్దు. ఏమండి, మరణించిన వారిని పాతి పెట్టుకోవడం కన్నా బిజీ పని ఇంకేముంది నీ లోకంలో? అవునా? తన తండ్రి చనిపోతుంటే తండ్రిని కూడా పాతి పెట్టకుండా నువ్వు సన్నిధికి రమ్మని చెప్తున్నాడంటే ఎంత ఇంపార్టెంటో సన్నిధి మీరు ఆలోచించండి. దేవుడు ఒప్పుకోడు ఖచ్చితంగా. పాస్టర్ గారు అయితే వింటాడు కానీ ఎవరు వినరు. నీకు మనసు ఆయన ఒకటి నువ్వు ఎన్ని చెప్పు, నువ్వు గంట చెప్పావా, అయ్యి ఇలా చేసానా, అయ్యి అందువల్ల రాలేకపోయినా ఇలా రాలేకపోయినా, లాస్ట్ ఆయన డైలాగ్ ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటే అంతే. ఇప్పుడు నువ్వు నా సన్నిధికి రావడానికి నీకు మనసు లేదు, ప్రార్థన చేసుకోవడానికి మనసు లేదు, నా మాటల ప్రకారంగా బ్రతక మనసు నీకు లేదు. మనసుంటే ఎవడు ఆపలేడు. మరలా చెప్తున్నాడు, ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. శద్రక్ మేషక్ అబేద్నెగోలకి ఒక మనసు ఉంది. ఏ మనసు? దేవుడు మాటల ప్రకారంగా బ్రతకాలనే మనసు ఉంది. ఏ మనసు ఉంది వాళ్ళకి? ఇప్పుడు నేను అంటాను, శద్రక్ మేషక్ అబేద్నెగో స్థానంలో నువ్వు నేనంటే ఎన్ని కారణాలు చెప్తావండి? ఎందుకు మొక్కనంటే 2 పేజీలా 3 పేజీలా? నిజం చెప్పండి, శద్రక్ మేషక్ అబేద్నెగో స్థానంలో మనం కానుంటే నేను ఎందుకు మొక్కానంటే తప్పలేదండి, ప్రాణాలు తీసేస్తానన్నారండి. పైకి మొక్కాం కానండి, లోపల మాత్రం మీరేనండి. పైకి మాత్రం మేము ఏం చేసామండి? ముఖ్యంగా లోపలంతా మీరే.
ఎన్ని కారణాలు చెప్పామంటే అన్ని కారణాలు చెప్తాం మనం. ఏమన్నా చెప్పారా? షద్రక్ మెషక్ అబేద్నెగో ఏమన్నా కారణాలు చెప్పారా? కారణాలు చెప్పలా. మొక్కమని చెప్పేవారికి ఏ సంబంధం చెప్పారంటే, మా యేసయ్య మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఎవరైనా మా యేసయ్య మమ్మల్ని రక్షించడానికి ఎవరు? సమర్థుడు. ఆయన రక్షించకపోయినాను ఆయన చెప్పింది చేస్తాం. ఆయన ఏం చెప్పాడు మాకు? నేను తప్ప ఎవరిని మీరు పూజించకూడదని చెప్పాడు, ఎవరి దగ్గర కూడా మొక్కొద్దని చెప్పాడు. మేము మొక్కమంతే. ఆయన చెప్పిందే. మా ప్రాణం పోయినా పర్లేదు, అయినా మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. ఆయన రక్షించకపోయినా పర్లేదు, కానీ మేము ఆయన మాటల ప్రకారంగానే. మనసు ఉందా లేదా? మనస్సు ఉంది కాబట్టి కారణాలు ఎతకలా. మనసు లేకపోతే ఎన్ని కారణాలు వస్తాయి మీరు చెప్పండి. ఇప్పుడు మనం అంటే ఎన్ని కారణాలు చెప్పుకుంటాం? ఎన్ని కారణాలు ఎత్తుక్కుంటాం? ఎన్ని నెపాలు ఎన్నుకుంటాం? ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను నేను. వారెందుకు దీవించబడ్డారు, వారెందుకు అభివృద్ధి పొందారంటే వారికి మనకున్న తేడా అదే. మన మాటలు చెవిదాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి, కానీ వారి జీవితంలో కనబడుతున్నాయి దేవుడు మాటలు. మాటలు ఎక్కడ? వారి బ్రతుకులో కనబడుతున్నాయి. మన దగ్గర మన చెవిదాకా వచ్చి పోతున్నాయి, కానీ వారి బ్రతుకులో కనబడుతున్నాయి. ఎవరి మాటలు? వారి బ్రతుకు కనబడుతుంది ఎవరి మాట? షద్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో కనబడుతున్నది ఎవరి మాట? ఎవరి మాట కనబడుతుంది? నేను తప్ప వేరే దేవుని పూజించకూడదు అన్న మాట కనబడుతుందా లేదా? కనబడుతుందా లేదా? దేవునికి స్తోత్రం. ఆయన మాటలు మన చెవి దగ్గరకు వస్తే దీవించబడము, మన బ్రతుకులో కనబడితే దీవించబడతాము. ఎక్కడ కనబడాలి? బ్రతుకులో కనబడాలి. మనసు ఉందా లేదా? అందుకనే తర్వాత ఏం చేయబడ్డారు? వాళ్ళు హెచ్చించబడ్డారు, దీవించబడ్డారు. పైగా కాపాడడం లేదా? వారి తల మీద ఒక ఇంటుగా కాలిన వాసన కూడా రాలేదు. దేవునికి స్తోత్రం. ఆ ముగ్గురు స్నేహితులు, ఆ ముగ్గురికంట ఇంకా గొప్ప స్నేహితుడు ఉన్నాడు. ఎవరైనా? దానియేలు గారు. ఆ ముందుకెళితే ఇప్పుడు ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలన్నది ఎవరి మాట? అవునా? ఎడతెగక ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, దేవారాత్రములు ప్రార్థన చేయండి అని ఎవరి మాటది? దేవుని మాట. ఇప్పుడు దానియేలు గారికి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని మనసు ఉంది. ఏముంది ఆయనకి? ఏముంది? మనసు ఉంది. కాబట్టి ఎవడ ఆపలేడు ఆయన్ని. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే ఎక్కడ? ప్రాణాలకే. అవునా? ఇప్పుడు ఆయన ఎన్ని నెపాలు చెప్పాలి చెప్పండి? నేను ప్రధానమంత్రిని అండి బాబు, నేను పాటించకపోతే రాజ్యమంతా కూడా పాటించదు. ఖచ్చితంగా నేను ఆయన మాట ఏం చేయలేను, పాటించాలి. ఖచ్చితంగా 4 రోజులు ఎక్కడ ప్రార్థన చేయకూడదంట, మేము కూడా ప్రార్థన చేయకూడదండి అంటాం మనమైతే. పైగా ప్రాణాల మీదకి వచ్చింది కదా. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? పరిస్థితి ఎక్కడికి వచ్చింది? పోనీ ఏదో రోజు ఓ పూట అన్నం లేకపోతే పర్లేదులే, లేకపోతే కొద్దిగా నష్టమా పర్లేదు అనుకున్నా. ఎంగ ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ ఆయనకి ఏ మనసు ఉందండి? నేను ప్రార్థన ఖచ్చితంగా 3 పూట్ల చేసుకోవాలని మనసు ఉంది. కాబట్టి చట్టాలు ఆపలేకపోయాయి. ఎందుకు చెప్తున్నానంటే, మనకి మనస్సు ఉంటే ఎవ్వడు మనల్ని ఆపలేడు. మనకి ఏమి లేక కారణాలు ఎదుగుతున్నాం. నేను ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే, నేను ఎందుకు తప్పు చేశానంటే అన్నావంటే ఖచ్చితంగా మనకి ఏం లేదు, మనసు లేదు. నీకు మనసు లేకపోతే నీ జీవితం ఎప్పుడూ బాగుపడదు. మరలా చెప్తున్నాను, నీ బ్రతుకు అంతే. అభివృద్ధిలోకి వెళ్ళవు, ఎదగలేవు, ఫలభరితం జీవితం నీలో కనబడదు, హెచ్చించబడవు, బలపడవు. ఏదో పేరుకు మాత్రం ఉంటావు తప్ప అన్ని కష్టాలేనండి, బాధలేనండి, ఇబ్బందులేనండి, నష్టాలండి, అంతే. ఆయన మనల్ని దీవింపజేయాలంటే, ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా మనకి ఏ మనసు ఉండాలని చెప్తున్నాడు ద్వితీయోపదేశకాండంలో మోషే గారు? ఆయన ఆజ్ఞను అనుసరించే మనసు ఉండాలి. మీరు ఇంకా కొంచెం కొత్త నిబంధనలకు వెళ్తే, పౌలు గారికి దేవుడు అప్పచెప్పిన పని ఏంటి? సర్వ సృష్టికి సువార్తను చెప్పాలి. ఏం చెప్పాలి? సువార్తను చెప్పాలి. ఇది ఆయన మాట. పౌలు గారు లొస్త్రా అనే పట్టణంలో వాక్యం చెప్తుంటే ఏం చేశారో తెలుసా?
రాళ్ళతో కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? రాళ్ళతో కొట్టేశారు. రాళ్ళతో కొట్టేసిన తర్వాత చచ్చిపోడేమనుకుని ఏం చేశారంటే కుక్కని విడిచేసి పాడేస్తారు సార్ వీధిలో. అలాగ ఆయన ఏం చేశారంటే తాడు కట్టి ఇచ్చి ఊరాతలు ఆడేశారు. కొన ఊపుడుతూ ఉన్నవాడు మళ్ళీ తిరిగి ఏం చేశాడు? లేచాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? అయ్యి బాబోయ్, ఇప్పుడు చెబితే మన ప్రాణాలకు ప్రమాదము. కొద్ది రోజులు ఈ వేడి తగ్గిన తర్వాత, ఏం తగ్గిన తర్వాత, కారణాలు మనం ఎత్తుకుంటే కారణాలు ఏమంటామంటే కొద్ది రోజులు వేడి తగ్గిన తర్వాత అప్పుడు సువార్త చెప్తాం. బతుకుంటే బలుసుకో రా అమ్ముకోవచ్చు అని ఏం చేస్తాం? మనం తట్టా పుట్టా చదువుకుని ఇంటికి వచ్చేస్తాం. అవునా కదా? ఇప్పుడు మనమే సువార్తకి వెళ్ళామండి, ఎవరైనా రాళ్ళతో మళ్ళీ కొట్టారంటే మళ్ళీ పక్క ఈదులోకి వెళ్ళి సువార్త చెప్తావా? ఏం చేస్తాం? అదే పరుగు మళ్ళీ దరిదాపులో కూడా దొరకం మనం, ఇంక్లూడ్ నాతో సహా. అవునా? దరిదాపులో దొరుకుతామా? ఈయన్ని ఈ ఊర్లో కొట్టేశారు. లెగిసి హాస్పిటల్కి వెళ్ళడం మానేసి ఏం చేస్తారన్న ఆ పక్క ఊరు దెర్బే అనే పక్కన ఏ ఊరు ఉంది? దెర్బే అనే ఊరంటే అక్కడికి వెళ్ళిపోయి ఏసే నిజమైన దేవుడు అంటే దెబ్బలతోటే. ఆయనకి సువార్త ప్రకటించాలన్న మనస్సు ఉంది కాబట్టి రాళ్ళు ఆపలేకపోయాయి, దెబ్బలు ఆపలేకపోయాయి, మనుషులు ఎవరు కూడా ఆపలేకపోయారు. దానియేలు గారు ప్రార్థన చేసుకోవాలని మనసు ఉంది కాబట్టి చట్టాలు ఆపలేకపోయాయి. శత్రుక మషిక అబద్ధంగా దేవుడు మాటల ప్రకారంగా బ్రతకాలని తపన ఉంది కాబట్టి అగ్నిగంధకాలు ఆపలేకపోయాయి. ఈరోజు నువ్వు నేను ఆగుతున్నావంటే ఏమి లేనట్టు. చెప్పండి చెప్పండి. అందుకనే మనస్సు లేని మీతో నాతో దేవుడు మాట్లాడుతున్నమాట. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము క్షమించాలి 5వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. మనస్సు లేని మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మీకు క్షేమం కలగాలంటే, మీ కుటుంబాల క్షేమం కలగాలంటే దేవుడు ఇస్తున్న సలహా చూడండి. వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞను అనుసరించి మనస్సు వారుకుంటే, మనస్సు ఉండాలి. ఏముండాలి మనకి? మాటలు చెవిదాకా వచ్చి వెళ్ళిపోకూడదు. మన బ్రతుకులో కనబడాలనే మనసు మనకుంటే, అంటే బ్రతకాలని మనం నిర్ణయించుకుంటే ఎవడన్నా ఆపగలడా? ఉదాహరణగా అబద్ధాలు ఆడకూడదు అని మనం నిర్ణయించుకున్నట్టు ఎవడైనా ఆపగలడా? కానీ మనం ఏం చేస్తామంటే తప్పు చేసి నెపాలు ఎన్నుకుంటాం. ఎందుకు రాలేదంటే, ఎందుకు ప్రార్థన చేయలేదంటే, ఎందుకు అలా చేశానంటే, ఎందుకు తప్పు చేశానంటే, ఎందుకు మొక్కానంటే, ఎందుకు వాస్తులు చూశానంటే, ఎందుకు ఇలా చేశానంటే. మా అన్నయ్య వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఒప్పుకుంటలేదు. నీ ముఖం సంతకల్లా మీ అన్నయ్యలు దీవింతారా నిన్ను అంటే ఈవిడకుందే ఇక్కడ ఎవరి మీద గెంటింది ఇప్పుడు? మా అన్నయ్య, మా అక్క, మా పిన్ని. ఇక్కడ ఏమి చిన్నవాళ్ళని ఏం కాదు, మీరు చెప్పే మాటలు మేము వింటాం, కానీ మేము ఎన్ని మనసులో అనుకుంటాం. ఈవిడికి ఏమి లేదు. ఎక్కడుంది మనసు? వాటి మీద ఉంది మనసు. అందుకనే అది ఏదోలా జరిగించుకోవాలని వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టుతుంటాం. కావున మనం గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెప్తున్నాను, మనుషులు ఇన్ని చెప్పినా ఆ సలహాలు మన జీవితంలో పనిచేయవు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం మీ దగ్గర ఏం సంపాదించుకోవడం కోసం? డబ్బులు సంపాదించుకోవడం కోసం, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసము, ఆస్తులు అంతస్తులు సమకూర్చుకోవడం కోసం రకరకాల సలహాలు ఇస్తుంటారు. అవి ఏమీ నమ్మద్దు. మీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య మీకు సలహా ఇస్తున్నాడు. మీ కుటుంబాలు దీవించబడాలంటే, మీ కష్టార్జిత ఆశ్రదించబడాలంటే, మీరు అభివృద్ధి పొందాలంటే నా మాటల ప్రకారంగా మనస్సు మీకుంటే, మనస్సు ఉండాలి. మనసు ఉంటే మనల్ని ఎవడు కూడా ఆపలేడు. ఇచ్చే మనసు కూడా ఉండాలి. సారపతులు ఎదువరాలకి ఏ మనసు ఉంది? ఇచ్చే మనసు ఉంది అన్నాడా? పెదవాళ్ళకి పెట్టమన్నాడా? దైవ సేవకుడు వచ్చి అమ్మ కొత్త భోజనం పెట్టమ్మా అనగానే వెనక కారణాలు చెప్పిందా? మనం అంటే ఎన్ని కారణాలు చెప్తాం? అవునా? ఎన్ని కారణాలు చెప్తుంటే ఇన్ని నెపాలు చెప్తాం. కానీ ఆమె ఏమీ చెప్పలా, నిజమే మాట్లాడింది, యథార్థంగా ఉంది. ఉన్నది ఇచ్చేయమంటే ఉన్నదంతా ఇచ్చేసింది. ఇదేంటి అంతే ఆమె చేసింది ఏంటి? అబద్ధం ఆడలేదు, ఉన్నదంతా అడిగితే ఇచ్చేసింది. ఇది ఎవరి మాట? దేవుడు మాట. మనల్ని ఉన్నదంతా ఇచ్చేయమంటలా, ఉన్న దాంట్లోనే ఇమ్మంటున్నాడు దేవుడు. ఉన్నదంతా ఇచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఉన్నదంతా ఇచ్చేవాళ్ళంటే ఉన్నదంతా ఎంత అంటే ఎంత ఉన్నా నువ్వు ఇచ్చే అంత ఇష్టం. కొత్త నిబంధనలో ఒక ముసలావిడ ఉంది. డబ్బున్నవాడు తెచ్చి ₹1,00,00,000 వేసాడు. దాంట్లో ముసలావిడ ₹2 వేసింది. ఎన్ని రూపాయలు వేసింది? ₹2.
అప్పుడు దేవుడు ఏమన్నాడంటే వాళ్ళందరిని పిలిచి, ఆ ₹1,00,00,000 వేసిన వాడికన్నా ఈ ₹2 వేసిన అమ్మ ఈవిడే నా దృష్టికి చాలా గొప్ప ధన్యురాలు అన్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ఏంటయ్యా ₹1,00,00,000 ఇచ్చిందాన్ని పక్కన పెట్టావు, ₹2 ఇచ్చిందాన్ని గొప్పదనం అంటావంటే, కాదయ్యా వాడు ఉన్న దాంట్లో ₹1,00,00,000 ఇచ్చాడు, ఈవిడ ఉన్నదంతా ఇచ్చింది. సారేపతిలో విధవరాలు కూడా ఉన్నదంతా ఇచ్చింది. అందుకని ఆమె ఏం చేయబడింది? దేవుని చేత దీవించబడింది, ఆశీర్వదించబడింది, పస్తులు లేకుండా బ్రతకగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను అంటాను వీళ్ళందరూ ఎందుకు బ్రతకగలిగారంటే, నేను అంటాను మనస్సు ఉంది వీళ్ళకి. ఏముంది? ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలనే మనస్సు ఉంది కాబట్టి ఎవరైనా ఆపగలిగారా? కానీ మనం ఏం చేస్తామంటే ఈజీగా తప్పు చేసి సాతానండి తేరగా దొరికాడు మనకాడు. ఎవడు బాగా తేరగా దొరికాడు మనకి? సాతాన్ అంటాం. గుర్తుపెట్టుకో, మరలా చెప్తాను, ఆయన కాదని నువ్వు సుబుద్ధితో నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నము వ్యర్థం వ్యర్థం వ్యర్థం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టిగా ప్రయాస వ్యర్థం. యెహోవా కష్టార్జితం ఆశీర్వదించబడలా నీ సౌబుద్ధితో ఎదగాలనుకోవడం కూడా వ్యర్థం. ఒకసారి ఆలోచించండి. కావున ఫలింపు చేయబడాలంటే, నీ కుటుంబం నువ్వు ఆస్వాదించబడాలంటే ఖచ్చితంగా ఎవరి మాటల ప్రకారంగా బ్రతకాలండి. రైట్. ఇది ఒకటైతే మరో విషయం చెప్తాను. ఏమన్నా నేను దేవుని దగ్గరికి వచ్చానండి, ఒకప్పుడు నా పరిస్థితి చాలా బాగుండేది, ఈ మధ్యకాలంలో నా పరిస్థితి బాగాలేదు, అప్పులు అయిపోయాయి, రోగాలు అయిపోయాయి, కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, ఉన్నదంతా పోయిందయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అని వస్తే, అవునా? కొంతమంది ఎలా వస్తారో సలహా తీసుకోవడానికి, భక్తులు మేము ఎదగాలండి, దీవించబడాలని వస్తారు, వారికి ఇచ్చే సలహాది. కొంతమంది ఒకప్పుడు మేము చాలా గొప్పవారుగా ఉన్నామండి, కానీ వాడ ఏమైంది? బండి అయిందండి, ఉన్న ఆరోగ్యం పోయింది, అప్పులు పాలైపోయాం, సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదయ్యా, మరి మా బ్రతుకుల్లో మాకు జీవితంలో సమాధానం కావాలి తండ్రి, నెమ్మది కావాలి ప్రభువా, మీరు ఏం చెప్తారో మాకు సలహా ఇవ్వండి అని అంటే, మా జీవితంలో కోల్పోయిన దాన్ని మరలా మేము తెచ్చుకోవాలంటే మేము ఏం చేయాలి ప్రభు అని అడుగుతుంటే, దేవుడిస్తున్న సమాధానం ఏంటంటే, మీలో ఉన్న బలహీనతలను ఏం చేయాలి? తీసేయండి. ఇశ్రాయేలీయుల గురించి ఎన్నోసార్లు చెప్పాను. వారు లోపల పాపాన్ని కప్పుకొని ఏం చేశారంటే ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే మందసం పోయింది, రాజ్యము పోయింది. మరలా సమూయేలు గారి దగ్గరికి వచ్చారు, అయ్యా మేము యుద్ధానికి వెళ్ళాం, మా మందసం పోయింది, రాజ్యం పోయింది, వారికి బానిసలు అయిపోయాం, తిరిగి కోల్పోయి మాకు కావాలయ్యా, మా రాజ్యం మాకు కావాలి, మందసం మరల మేము తెచ్చుకోవాలి, మేము ఏం చేయాలయ్యా అని సమూయేలు గారి దగ్గరికి వచ్చి ఇశ్రాయేలుని అడిగితే, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు గారి ద్వారా ఇస్తున్న సలహా ఏటో చూద్దాం. చూడండి ఒకసారి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చూడండి, 3వ వచనంకి వచ్చాం డైరెక్ట్గా. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల, పూర్ణ ఉదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల, తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలో తిప్పుడి, ఆయన సేవించుడి. అప్పుడు ఎప్పుడు దేవుడు ఇస్తున్న సలహా ఏంటి? మీలో ఉన్న బలహీనతలు తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుడి, అప్పుడు మీకు ఏం దొరుకుద్దట? కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తాడట. దేవునికి స్తోత్రం. ఇందా పాడారు కదా, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చుటకు, కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తాడైనా. కోల్పోయినవన్నీ మరలా నువ్వు తిరిగి సంపాదించుకోవాలంటే ఏం చెప్తున్నాడంటే, మీరు హృదయంలో ఉన్న బలహీనతలను ఏం చేయాలి? తీసివేయి. వాళ్ళు ఏమంటున్నాడంటే, సమూయేలు గారు మిమ్మల్ని కాదు, సమూయేలు గారు అన్నారు, మీరు బైబిల్ పట్టుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, అబ్బో వాక్యాన్ని వింటున్నారు, చక్కగా పరిచర్య చేస్తున్నారు, కానీ పైకి మాత్రం చాలా బతుకున్నారు, కానీ లోపల ఒక మూఢ బతు ఉంది, రహస్యమైన పాపం దాగి ఉంది. ఆ రహస్యమైన పాపాన్ని లోపల కప్పుకొని నువ్వు ప్రార్థించినా,
మందిరానికి వచ్చినా, వాక్యాన్ని చదువుతున్నా, దశంభాగాలు ఇచ్చినా, నువ్వు ఏది చేసినా దేవుడి సహాయము చెయ్యడు. ముందు ఆ హృదయంలో ఉన్నది తీసేసి దేవుడు మాత్రమే పెట్టుకో. ఎవరినే ఆ సీరియల్ తీసేయి, ఆ సినిమాలు పిచ్చి తీసేయి, ఆ సీరియల్ పిచ్చి తీసేయి, ఆ లోకాన్ని అంతా తీసే అది పెట్టేసుకుని ప్రభువా నన్ను దీవించు, నన్ను హెచ్చించు, నన్ను స్వస్థపరచంటే జరగని పని. బలహీనత చిన్నదైనా పెద్దదైనా దేవుని దృష్టిలో ఒక్కటే. నువ్వు బలహీనత లోపల దాచేసుకుంటే ఉన్న ఆరోగ్యం పోద్ది, ఉన్న సంపద పోద్ది, ఉన్న సమాధానం పోద్ది, ఉన్న నెమ్మది పోద్ది, అన్నీ పోతాయి. మరలా అవి తిరిగి రావాలని దేవుడు ఇస్తున్న ఆలోచనకర్త అనే దేవుడు నీకు ఇస్తున్న సలహా ఏంటంటే, నీ హృదయంలో ఉన్న ఆ బలహీనతలన్నీ వదిలేసి యెహోవాను మాత్రమే సేవించు. మనం అందరూ, నాతో పాటు మనందరూ వచ్చాం పైకి. మనందరూ ఎవరు? భక్తులమేనా? అందరూ స్తోత్రం చెల్లించండి, గట్టిగా చెల్లించండి. మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ప్రతి ఒక్క హృదయాంతరంగంలో దేవుడికి విరోధమైన బలహీనత ఉందా లేదా? మీరు చెప్పుకోవాలి సమాధానం. ఉందా లేదా? ఆ బలహీనత మనలో ఉంచుకుని నన్ను అభివృద్ధిపరచు, నన్ను దీవించు, నన్ను హెచ్చించు అంటే జరగని పని అంటున్నాడు దేవుడు. ఆయన ఇస్తున్న సలహా, నీకు ఇస్తున్న సలహా. ఎవరిస్తున్న సలహా? నా కష్టాజీతను ఆశీర్వదించు, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు అని నువ్వు ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు. ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ హృదయంలో నాకు విరోధకరమైన బలహీనత నువ్వేం చేయాలి? వదిలే. ఏం చేయి? చూడు, బబ్బులకు ప్రార్థన చేయి. ఎగ్జామ్కి వెళ్తున్నాడంటే హృదయంలో ఏం తీసేయాలి? బలహీనత తీసేయి. నువ్వు కప్పుకుంటే, నేను ఎన్నోసార్లు చెప్తాను, మరలా చెప్తున్నాను, మనుషులు మోసం చేయగలం కానీ ఎవరు మోసం చేయలేం. మనుషులు నేను పైకి బత్తగా నేను మనుషుల దృష్టిలో కనబడగలను, కానీ దేవుని దృష్టిలో నీ సొంత శక్తి చేత మనుషుల్ని లోపల పాపాన్ని కప్పుకుని బత్తిగా కనబడగలవా? ఒకసారి ఆలోచించండి. ఆలోచనకర్త నీకు ఇస్తున్న సలహా అది. ఒకవేళ ఎవరైనా మన కుటుంబాలు, మన బ్రతుకులో కానీ అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే కనుక దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఆరోగ్యం ఉండేది, ఈరోజు ఆరోగ్యం లేదు. ఒకప్పుడు సంపద నిలబడేది, ఈరోజు నిలబడట్లేదు. ఒకప్పుడు కుటుంబంలో సమాధానం ఉండేది, నెమ్మది ఉండేది, ప్రశాంతత ఉండేది, ఏమున్నా లేకుండా ఏదో తెలియని ధైర్యం ఉండేది. ఈరోజు ప్రతిదానికి భయము, ఆందోళన, దిగులు, మానసిక వేదన. దీనికి కారణం లోపల కంటికి కనిపించిన ఒక బలహీనత ఏదైనా ఉందేమో ఒక్కసారి ఆలోచించమంటున్నాడు దేవుడు. ఆ మాట విని, జాతికి వినండి, ఆ మాట విని ఇశ్రాయేలు ఏం చేస్తే చూడు, 4వ వచనం చూడు తల్లి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆయన, 4వ వచనమైనా చదువుతున్నారు, అంతట ఇశ్రాయేలీలు బయలు దేవతలను ఏం చేశారట? బలహీనతలు ఏం చేశారట? తీసివేసి యెహోవాను మాత్రమే. అలా చదవాలి దాన్ని. చదువుకుంటూ వెళ్ళిపోతే దాంట్లో డెప్త్ అన్నది. ఎవరినంట? యెహోవాను కూడా కాదు, యెహోవాని మాత్రమే సేవించిరి. ఏం చేశారట? ఉదయంలో ఉన్న బలహీనతలు ఏం చేశారు? తీసివేశారు. యెహోవాని మాత్రమే సేవించడం మొదలుపెట్టారు. ఇప్పుడు 10వ వచనం చూడండి, రిజల్ట్ ఎలా ఉందో. వచ్చిరి. అయితే ఓడిపోయారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వారు అన్నీ తీసేసి యెహోవాను మాత్రమే సేవించారో, కోల్పోయిన రాజ్యాన్ని మరలా తిరిగి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కోల్పోయిన మందసాన్ని మరలా తిరిగి వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిస్తున్న సలహా? ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అని పాట పాడతాం కదా. ఆ ఆలోచనకర్త నీకు ఇస్తున్న సలహా. మనుషులు ఇస్తున్న సలహా కాదు. మనుషులు ఇచ్చే సలహాలు వారి డబ్బుల కోసం చెప్పే సలహాలు అవి. వారు ఇచ్చించబడడం కోసం చెప్పే సలహాలు ఇవి. ఒకడంటాడు జ్యోతిషం పట్టుకుని వస్తాడాడు, చిలకని అడుగుని వస్తాడు. ఏం చిలక?
నీ భవిష్యత్తు బాగుండాలంటే నా సిలక చెప్తుంది రా అంటాడు. ఏం చెబుతుంది సిలక? ముందర ఆడ భవిష్యత్తు చెప్పుకోమని నా సిలకతే. ఆడికి ఏదో పొట్టగాడికి సిలకట్టుకోతే ఇప్పుడు సిలక ఇది నమ్మి సిలక చెప్పుకునే వాళ్ళు లేరా? ఏమనుకోకపోతే ఎవరైనా చెప్పించుకున్నారా? చిలకేం తెలుసు నీ బతుకు గురించి? నీ బ్రతుకు గురించి నా బ్రతుకు గురించి యేసయ్యకి మాత్రమే తెలుసు. ఆయనే మనల్ని దీవించాలి. కాబట్టి సలహాదారుడు ఎవరు? ఆయన అయితేనే బాగుంటుంది. ఆయన కరెక్ట్గా చెప్తాడు. ఆయన టీవీలో ప్రాబ్లం వచ్చింది, ఆ టీవీ బాగుపడాలని ఎవరు చెప్పాలి? టీవీ బాగు చేసినట్టు టీవీ తయారు చేసినోడే కదా చెప్పాలి. అవునా? కుటుంబాలను తయారు చేసింది ఎవరు? నిర్మించింది ఎవరు? పాడవుతే బాగు చేయాలంటే ఎవరు చెప్పాలి సలహా? ఎవరు చెప్పాలి సలహా? కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అది ఆయన దగ్గర రావాలి. టీవీ పోతే టీవీ తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్ళాలి తప్ప ఏసీ మెకానిక్ దగ్గరికి వెళ్ళకూడదు. అవునా? కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే, ప్రశాంతత లేకపోతే తయారు చేసిన దగ్గరికి వెళ్తే ఎవరు తయారు చేసిన వాడు? కుటుంబాన్ని తయారు చేసిన వాడు ఎవరండి తెలుసా? ఇల్లు కట్టినవాడు ఎవడో ఉంటాడు, బట్టలు కుట్టినవాడు ఎవడో ఉంటాడు. కుటుంబాలను కట్టేది నిర్మించిన వాళ్ళు ఎవరు? ఈ కుటుంబాన్ని తయారు చేసిన వారు ఎవరు? ఒకరిని ఇద్దరిని చేసేది, ఇద్దరిని ముగ్గురిని చేసేది ఎవరండి? అందుకనే ఎపిసి రాసిన పత్రిక అంటాడు కదా, ఎవరిని బట్టట కుటుంబంగా నిర్మించబడ్డామంట. ఒకసారి చూడవచ్చును, ఎపిసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో చాలు. ఏ తండ్రిని బట్టట? నీ కుటుంబమైనా నా కుటుంబమైనా కట్టింది ఎవరు? తయారు చేసింది ఎవరు? తయారు చేసిన వాడే. ఒకవేళ పాడవుతే దాని గురించి చెప్పవలసినది కూడా ఎవరండి? ఆయన సలహా కదా కరెక్ట్. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి సలహా తీసుకోవాలి? ఒకవేళ నీ కుటుంబం పాడైపోతే, నీ కుటుంబం బాగుపడాలని ఇస్తున్న సలహా ఏంటంటే నీలో ఉన్న బలహీనతలనే తీసేయి. కప్పుకోకు, దాచుకోకు. అది మనుషుల దృష్టికి దాచుకోవచ్చేమో కానీ దేవునికి కనబడించిన స్పష్టం అంటే ఏది లేదు. సమస్తమును తేటగా కనబడుతున్నాయి. మాట్లాడకముందు ఏం మాట్లాడతామో, చూడకముందు ఏం చూస్తున్న సమస్తము ఆయనకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. అలాగే మీరు చూడగలిగితే దావీదు గారి గురించి మీకు అందరికీ తెలియదు ఏం కాదు. దావీదు గారు ఒకప్పుడు ఫిలిస్తీన్ల దేశంలో సిక్లాగ్ పట్టణంలో ఉండేవాడు. ఆయన కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని ఫిలిస్తీన్లతో పాటు యుద్ధం చేయకపోతే కనుక మమ్మల్ని చంపేస్తారని దేవుడి మీద ఆధారపడకుండా సొబుద్ది మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద? సొబుద్ది మీద ఆధారపడి ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు 400 మంది తీసుకుని. దేవుడు కోపం వచ్చింది. ఏమొచ్చింది దేవుడికి? నా మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడుతున్న కోపం వచ్చి ఏం చేశాడంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళగానే ఈ సిక్లగ్ పట్టణాన్ని అమాలేకులకు అప్పగించేశాడు. ఎవరికి? వాళ్ళు వచ్చి మొత్తం ఊడ్చుకుపోయారు. తిరిగి వచ్చినప్పటికీ ఏమీ లేదు. అప్పుడు ఆయనతో పాటు 400 మంది ఏం చేశారంటే ఇప్పుడు దావీదు గారిని రాళ్ళతో కొట్టి చంప, నీ వల్లే మా పిల్లలు పోయారు, నీ వల్లే మా ఆస్తి పోయింది, నీ వల్లే మా భార్యలు పోయారు, నీ మాట వినడం వల్ల మా బతుకులు పాడైపోయాయని వీళ్ళందరూ రాళ్ళు తీసి ఎవరిని చంపాలనుకున్నారు? ఇప్పుడు దావీదు గారిని చంపాలనుకుంటే ఇప్పుడు దావీదు గారు ఎవరిని బట్టి దగ్గర తెచ్చుకున్నాడు? ఎందుకంటే కోల్పోయినవన్నీ ఇచ్చేవాడు ఎవరు? ఈ కోల్పోయిన మా భార్యని, మా ఆస్తిని మా తిరిగి ఇచ్చేది దేవుడే. కాబట్టి అయ్యా మేము తప్పు చేశాం, అయ్యా మేము పాపం చేశాను, నీ మీద ఆధారపడి నేను తప్పు చేశానని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఖచ్చితంగా మరలా ఆయన తట్టు నేను తిరిగానంటే, ఆయన మాట నేను విన్నానంటే కోల్పోయినవన్నీ తిరిగి మరలా నాకు ఇస్తాడని తెలిసి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఏ పోదును తెప్పించి వెంటనే పశ్చాత్తాపడి, అయ్యా నన్ను క్షమించండి, ఇప్పుడు నేను వాళ్ళని తమురుతున్నాను, వారు నాకు దొరుకుతారా, కోల్పోయింది నాకు తిరిగి వస్తుందంటే అప్పుడు దేవుడు అన్నాడు ఖచ్చితంగా నీకు దొరుకుద్ది, కోల్పోయిన మళ్ళీ నీకు తిరిగేస్తాను ఇల్లు అని చెప్పాడు. ఎప్పుడైతే తన ఒప్పును ఒప్పుకున్నాడో, తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడో దేవుడు ఏం చేశాడు? కోల్పోయినవన్నీ మరలా తిరిగి. చూడండి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంకి వచ్చండి. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొని, కోల్పోయిందని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు సంపాదించుకున్నాడు? ఎవరి సలహాయిని
ఆలోచనకర్త అయిన దేవుడిచ్చిన ఆలోచన విని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని తనలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టిన తర్వాత కోల్పోయింది మరలా తిరిగి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఒకప్పుడు శాంతి, సమాధానం, నెమ్మది ఉందండి. కష్టపడిన కష్టం నిలబడేదండి. ఇప్పుడు కష్టం నిలబడట్లేదు. కుటుంబంలో సమాధానం లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. అన్ని రోగాలే, అన్ని బలహీనతలే, అన్నీ ఉన్నా కానీ ఏదో తెలియని వేదన నాలో ఉందయ్యా అని మీరు అంటుంటే దీనికి కారణం దేవుడికి విరోధకరమైనది ఏదో మీ మనసులో ఉంది అంటున్నాడు దేవుడు. అది వదిలేయండి, అది తీసేయండి, దాన్ని విడిచిపెట్టండి పూర్తిగా. అప్పుడు మీకు కోల్పోయిందని మళ్ళీ తిరిగి నేను ఏం చేస్తాను అన్నాడు, ఇస్తానని సలహా ఇస్తున్నాడు. ఎదగాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోల్పోయిందని తిరిగి సంపాదించుకోవాలని వచ్చిన వాళ్ళు ఉన్నామా లేదా? మనకు మరలా ఆయన ఇస్తానంటున్నాడు. ఆయన సన్నిధికి వచ్చాం మనం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము, ఆనందము. ఇక్కడికి వస్తే ఏం చేస్తాడంటే కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తాడంటే కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవడం ఎలా బ్రతకాలో చెప్తాడు. బాధల నుండి విడిపించడం అంటే, బాధల నుంచి విడిపించబడాలంటే ఎలా జీవించాలో సలహా ఇస్తాడు. నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలంటే నువ్వు ఎలా బ్రతికితే ఆశీర్వదించబడతావు దేవుడు ఏం చేస్తుంటాడు, సలహా ఇస్తాడు. ఆ సలహా పాటించి నువ్వేం చేయాలి, ఆయన మాట విని ఆయన చెప్పినట్టు నువ్వు బ్రతికితే మనుషులను నమ్మి వారి మాట నమ్మి ఆ ఇత్తనాల పట్టుకెళ్ళి మోసపోయాడా, మోసపోలేదా? ఆ గుమ్మాలు మార్చి మోసపోయారా, మోసపోలేదా? కానీ దేవుడు చెప్పినట్టు చేసిన వాళ్ళు ఎవ్వరూ మోసపోరు, సిగ్గుపరచబడరు, అవమానపరచబడనేరరు. ఆలోచించేద్దాం, ఒక్కసారి ఆలోచించేద్దాం. ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్పాను. ఎన్ని విషయాలు? రెండు విషయాలు. ఒకటి, ఎదగాలి, అభివృద్ధి పొందాలన్నా ఆయన మాట వినాలి. ఒకవేళ ఒకప్పుడున్న క్షేమస్థితి కోల్పోతే మరలా ఆ స్థితి కావాలంటే ఏం చేయాలి, మనలో ఉన్న బలహీనతల్ని వదిలేసి ఎవరి తట్టు తిరగాలి, దేవుని తట్టు తిరగాలి. దేవునికి స్తోత్రం. చివరగా ఏదేమైనప్పటికీ లోకంలో ఇది శాస్త్రమా చెప్పండి? కోల్పోయిన ఆరోగ్యం తిరిగి ఇచ్చాడు, బాగానే ఉంది. కోల్పోయిన ఆస్తి తిరిగి ఇచ్చాడు, బాగానే ఉంది. ఈ లోకంలో ఇచ్చించాడు, బాగానే ఉంది. ఏదైనా పట్టుకెళ్తామా? దిగంబలుగా వచ్చాము. ఈ లోకంలో ఏది శాస్త్రం కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? పరలోకం కావాలి. దేవునికి స్తోత్రం. పరలోకం కావాలనుకున్నాం. ఎంతమందికి ఆశ ఉందో స్తోత్రం చెల్లించండి. సగమే లేసే మిగతా వద్దా? గట్టిగా లేపండి. మరి అయ్యా మరి పరలోకం కావాలని మేమేం చేయాలయ్యా అని ఎవరిని అడగాలి? ఇప్పుడు ఏం చేయాలి మరి మీరు చెప్పండి. చేతులు ఎత్తేసారు కదా, ముగించేసుకుందాం. బైబిల్ మూసేసాను. ఇంకా మీరు చెప్పాలి, నేను చెప్పేది ఏమీ లేదు. ఇక పరలోకం కావాలని మళ్ళీ గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఏం చేయాలి మీరు చెప్పండి. చెప్పండి ఏం చేయాలి? ఈ లోకంలో హెచ్చించబడాలి, అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? నా మాటల ప్రకారంగా వినండి అని. ఒకవేళ ఒకప్పుడు శ్యామస్థితి ఉంటే ఈరోజు పడిపోయాం సార్, మళ్ళీ మాకు శ్యామస్థితి కావాలి. ఆయన ఏం చెప్పాడు? నీలో ఉన్న బలహీనతల్ని వదిలేసిరా, ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు మూడోది ఏంటంటే పరలోకం కావాలి. కావాలా వద్దా? దిగంబలుగా వచ్చాము. ఈరోజు పలాలమ్మ గారు వెళ్ళిపోయారా లేదా? మనం వెళ్ళిపోమా? నువ్వు వద్దన్నా వస్తుంది. ఒకరోజు ఒక స్టేషన్ వస్తుంది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి మనం. ఏమో. కాబట్టి ఆ వెళ్ళిపోయిన తర్వాత పరలోకం ఎన్ని రోజులు ఉంటుంది? 60-70 నిత్యం ఉంటుంది. ఏముంటుంది అక్కడ? మనల్ని ఎవరైనా ఆశీర్వదించాలా? మన కష్టార్జితాన్ని ఆశీర్వదించాలి అక్కడ. ఎందుకు? కష్టపడాల్సిన పని లేదు, ప్రయాసాలు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, ఏడుపు అసలా ఉండదు. అంతా ప్రశాంతత. ఎన్ని రోజులు? నిత్యము. పైగా మరణం అసలా లేదు అక్కడ. ఏం లేదు అక్కడ? మరణం కూడా లేదు. అది కావాలగా. అది కావాలంటే దేవుడు ఇస్తున్న సలహా ఏంటి తెలుసా? ఓ రోజు మనకులాగానే ఒక యవనస్తుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు వారికి. అయ్యా మాకు పరలోకం కావాలి, ఏం చేయమంటావు? ఒకసారి తీస్తారా? మత్తయి సువార్త 16వ అధ్యాయమా 18వ అధ్యాయమా? 19వ అధ్యాయము 16వ వచనం చూడండి.
ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఉమ్, నిత్య జీవం అంటే ఏంటి? ఏంటండి? సలహా అడుగుతున్నాడు. అయ్యా నాకు పరలోకం కావాలి, ఏం కావాలి? సలహా ఎవరిని అడుగుతున్నాడు? యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, ఆయన దగ్గర సరైన సలహాదారుడు, ఆయన ఆలోచనకర్త. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా ఆజ్ఞల ప్రకారంగా బ్రతకమని చెప్పాడు. ఏం చెప్పాడు? నా మాటల ప్రకారంగా బ్రతుకు, నేను చెప్పింది చెయ్యి, నేను వద్దన్నది ఏంటి ప్రభువా ఆజ్ఞలు అని అడిగాడు డౌట్ వచ్చి. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? నా హత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధాలు ఆడొద్దు, దొంగతాలా చేయొద్దు, శత్రువులను క్షమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని లిస్ట్ అంతా చెప్పాడు. అప్పుడు అతను ఏమన్నాడు? ఇవి నేను బాల్యం నుంచి అనుసరిస్తూనేమన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట ఏమనుకోకపోతే మనందరికంటే బెటరా కదా? ఆ యవనస్తుడు మనందరికంటే బెటరా కదా? చెప్పండి, బెటరా కదా? బెటరా? నమ స్తోత్రం చెల్లించండి. నేనే బెటరా అతని మీద? మనం బెటరా? చాలా బెటరు. అన్నీ పాటించేసాడు. ఎప్పటి నుంచట? బాల్యం నుంచి. దేవునికి స్తోత్రం. మనం ఒక రోజు కూడా పాటించలేకపోతున్నాం. అప్పుడు అన్నాడు, వెరీ గుడ్ అన్నాడు దేవుడు. అయితే నీలో చిన్న కొదువు ఉందా అన్నాడు. ఏంటయ్యా అంటే, నువ్వు ఆస్తి గలవాడివి, నీ ఆస్తి మీ పేదలకు పెట్టు అన్నాడు. కానీ అతను మిగులు ఆస్తి గలవాడు కాబట్టి ఏం చేశాడు? ఆ దేవుణ్ణే వదిలేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఒకటి భక్తి అంటే, ఒకటి మనం పవిత్రంగా బ్రతకడమే కాదు, మనం ఉన్న దాంట్లో పేదవాడికి కూడా పెట్టాలి. రెండు. ఈ లోకంలోనే దీవించబడాలన్నా, ఈరోజు పరలోకం కావాలన్నా ఒకటే ఒక మాట, ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన వద్దన్నది మానేయాలి, అంతే. కాబట్టి ఆయన మాట వినకుండా, నాకు పరలోకం ఇచ్చే ప్రభువా, నీ కోసం నేను ప్రార్థనలు చేశాను, నీ నామను దయ్యాలు పోగొట్టాను, నీ నామను స్వస్థతలు చేశాను, నీ నామను అద్భుతాలు చేశాను, నీ నామను నేను ఏయో భాగాలు ఇచ్చేసాను, నీ నామను ఎంతో రక్తదానం చేసేసానంటే ఒప్పుకోడు దేవుడు. ఏమంటాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము నెరవేర్చాలి. ఆయన మాట వినాలి, ఆయన వద్దన్నది మానేయాలి, ఆయన చేయమన్నది అంతే. ఇదే అర్హత. మత్తయి సువార్త అని చెప్పాడు కదా 7వ అధ్యాయంలో, ప్రభువా ప్రభు నన్ను పిలిచి ప్రతి ఒక్కడు పరలోకంలో ప్రవేశించడు, కానీ పరలోకం ముందు నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడే పరలోకం ప్రవేశించిన అనగానే కొంతమంది, అయ్యా నీ నామాన్ని మేము దెయ్యాలు పోగొట్టామయ్యా, నీ నామాన్ని స్వస్థతలు చేశామయ్యా, అద్భుతాలు చేశామయ్యా, 7 వారాల ప్రార్థనలు పెట్టామయ్యా, అబ్బో మామూలుగా చేయలేదయ్యా, నూనెకాయలు అమ్మేశామయ్యా, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నాడు చెప్పనా? అక్రమము చేయువారులారా యొద్ద నుండి పొండి అన్నాడు. వాళ్ళనే పొమ్మనంటే వారు మాటలు నమ్మి మనం చదివితే మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? వారినే పొమ్మన్నాడు, మనల్ని పొమ్మంట. కాబట్టి మనుషుల మాటలు వినకండి. మీరు చాలా దారుణంగా ఉన్నారు. మీకు తెలిసేది లేదు. మన ఒక సేవకుడు పరలోకంలో మీకు ఫ్లాట్ ఇస్తాను, ఇప్పుడు డబ్బులు ఇమ్మంటున్నాడు. పొజెక్ట్ ఉంటే చూపించేవాడు మీకు. నాకు దేవుడు దాత్ర కనిపించాడు అని సంఘాన్ని చెప్పి, పరలోకంలో మీకు 3 సెంట్లు కావాలమ్మా, నాకు 40 లక్షలు నేను రాసేస్తాను. పరలోకంలో 3 సెంట్ల దానిని నమ్మి డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. మీరు నమ్మారా నమ్మలేదు? అందుకే మీరు గమనించారు లేదో, మాకు పరలోకంలో మా అయ్యగారు చెప్తే పరలోకం ఇచ్చేస్తాడని ఏసయ్య మాకు 3 సెంట్లు ఇచ్చాడు, మేము కొనుక్కున్నాం, మీరు కూడా కొనుక్కోండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 3 సెంట్ల పైకి ఏం చూపిస్తారు చెప్పండి? అపోస్తలులు గారు యోహాను సువార్త 14లో, ఇదిగో నేను మీకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాను. ఏంటట? అది ఏ భాష? అది రూపకలంకర భాష. మీకు ఏం చేయడాను? ఇదిగో మీకు స్థలాలని సిద్ధపరచడానికి వెళ్ళాను, స్థలాలు సిద్ధపరిచి మళ్ళీ తిరిగి వస్తానని చెప్తాడు అక్కడ. ఆ వచనం చూపించి, ఇదిగో స్థలాలు ఉన్నాయి పరలోకంలో. నమ్మేస్తారా? ఇప్పుడు నేను చెప్పినా నమ్మేస్తారు మీరు? ఆ వచనం చూపించి ఆలోచించండి. అంటే ఎంత పరలోకం దేవుడు పరలోకం ఈజీగా ఏదో డబ్బులు పెడితే వచ్చేద్ది అనుకుంటున్నారా? పరలోకం కావాలని ఖచ్చితంగా ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలి అని చెప్పేది అది. కావున ఈ లోకంలో నువ్వు ఫలింపజేయబడాలన్నా, కోల్పోయింది తిరిగి నీకు మరలా రావాలన్నా, పరలోకం నువ్వు తిరిగి చేరాలన్నా ఒకటి నీలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టి ఆయన మాటల ప్రకారంగా బ్రతికే మనసు ఏముండాలి? మనసు ఉండాలి. ఉంటే ఖచ్చితంగా దీవించబడతావు. దేవుడి మాటలు మనకిలో ఫలింపజేయను కాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల గొప్ప దేవ, ఆలోచనకు అర్థమైన దేవ, మేము ఫలింపజేయబడాలంటే, అభివృద్ధి పొందాలంటే
నూరంతలుగా అరవదంతలుగా ఫలింపు చేయండి. ఎలా బ్రతకాలో మొదటగా మీరు చెప్పి ఉన్నారు. మీ మాటలు వినాలని, మీ మాటల ప్రకారంగా బ్రతకాలని అప్పుడనే దీవించబడుతూ మీరు మాట్లాడినారు. రెండవదిగా కోల్పోయిన మనశ్శాంతి మరలా మాకు దొరకాలంటే, కోల్పోయిన శ్యామస్థితి మరలా మేము పొందుకోవాలంటే మాలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టి మిమ్మల్ని మాత్రమే సేవించాలన్నది మీరు మాతో మాట్లాడారు. మూడవదిగా నిత్యరాజ్యం సంపాదించుకోవాలంటే అది డబ్బులతోటో లేకపోతే ధనంతోటో లేదా మోసంతోటో సంపాదించుకోలేమని ఖచ్చితంగా మీ దృష్టికి మేము బతిగా బ్రతకాలని, ఒకటి ఇహలోకమాలని నేను అంటించుకోకుండా ఉన్న దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేస్తేనే మీ రాజ్యాన్ని సంపాదించుకుంటామని మాతో మీరు మాట్లాడి మాకు చక్కగా సలహా ఇచ్చిన ఆలోచనకర్తమైన దేవ మీకు వందనాలు. మేము మనుషుల మాటలు విని మోసపోతున్నాం, కానీ మీ మాటలను నమ్మి వాటి ప్రకారంగా బ్రతికిన వారు ఎవరు సిగ్గుపరచబడరు, అవమానపరచబడని సెలవిచ్చారు తండ్రి. ఖచ్చితంగా అట్టి కృప మాకు దయచేయండి. మీ మనస్సు, మీ మాటల ప్రకారంగా బ్రతికే మనసు మాకు దయచేయండి. శద్రకు మెషకు అబద్ధం కలిగి ఇచ్చారు ప్రభా, దానియేలు గారికి ఇచ్చారు తండ్రి. అయ్యా ప్రభా, పౌలు గారు జీవించబడారు తండ్రి. సారేపతి ఎదవరాలు జీవించింది తండ్రి. మేము కూడా మీ మాటలు కేవలం చెవులో మాత్రమే కాదు, కానీ మా బ్రతుకులో చూపించాలి ప్రభా. అటువంటి మనస్సు మాకు దయచేయండి. ఏదైనా ఎవరికైనా మేము సమాధానం చెప్పుకోవాలి తప్ప ఖచ్చితంగా ప్రార్థన, వాక్యము, మందిరము నిర్లక్ష్యం చేయకుండా వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకులు మాకు దయచేయమని, కేవలం ఇనివారు మాత్రమే ఉండి మా సొంత శక్తి చేత మేము ఎదగలేమని, మా సొంత బలం చేత మేము అభివృద్ధి పొందలేమని, మీరు మాత్రమే అభివృద్ధి పరచాలని గుర్తెరిగి మీకు లోబడి మీ ద్వారా దీవించబడేవారుగా మమ్మల్ని ఆశీర్వదించి బలింపు చేయమని, కేవలం ఇనివారు మాత్రం ఉండకుండా మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీ ద్వారా దీవించబడేవారుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేట స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి గారు. ఆమేన్. దేవునికి స్తోత్రం.